హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఘోర దుర్ఘటన అందరినీ కలిచివేసింది. గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో ఏసీలు ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం చుట్టుముట్టు మంటలు అలుముకొని దట్టమైన పొగతోటి ఊపిరాడక చనిపోయినారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని కొంతమందిని బ్రతికించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. సో ఈ ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి అంశం పైన రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు సహజంగానే చేసుకుంటాయి. కానీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకి ఒకరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 17 మంది మరణం అంటే అది అంత చిన్న మరణం కాదు. చార్మినార్కు కూతవేటు దూరంలో జరిగింది. చార్మినార్ అట్లా కనిపిస్తుంటుంది, ఇక్కడ జరిగింది. అయితే వీళ్ళు తప్పించుకోవడానికి మార్గం లేక ఒకే ఒక్క మార్గం మాత్రం, వాళ్ళు బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా ఒకే ఒక్క మార్గం ఉండడంతో ఈ దుర్ఘటన జరిగినట్టుగా మీడియా సంస్థల నివేదికలు వార్తలు ప్రచురించినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాదాలు ఎండాకాలంలో తీవ్రస్థాయిలో ఉంటాయి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్కు ఆ తర్వాత ఎందుకంటే ఇండ్లలో కూడా విద్యుత్ వాడకం ఎక్కువ పెరిగిపోతుంది, కరెంటు పైన బర్డన్ పడుతుంది, తద్వారా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి ప్రమాదాలు ఇట్లా జరుగుతుంటాయి. ఇది విద్యుత్ షాక్ల వల్ల జరిగినటువంటి ప్రమాదంగా ప్రాథమికంగా చెప్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఆ దుర్ఘటన అత్యంత బాధాకరమైంది. సో అక్కడ ఉదయాన్నే గుల్జార్ హౌస్లో ఉదయం లేస్తేనే అదే ప్రమాదకరమైనటువంటి వార్తతోటి గుల్జార్ హౌస్లో 17 మంది చచ్చిపోతే అక్కడ మధ్యాహ్నం మైలార్దేవపల్లిలో ఒక అగ్ని ప్రమాదం, సాయంత్రం చర్లపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ హైదరాబాద్ అగ్ని ప్రమాదాలతో నిన్న కొంత తలడిల్లినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో మృతుల కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాయి. సో ఇటువంటి వాటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికోసం ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అంటే ఫైర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైర్ సేఫ్టీని ఉల్లంఘించి చాలా భవనాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేకపోతే అసలు ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడే పరిస్థితి లేకుండా ఉంది. సో మనమే చాలామంది కూడా ఫైర్ సేఫ్టీ ఎందుకు ఏముందా అని అనుకుంటారు. అన్ని రకాలుగా ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా హౌస్ పర్మిషన్ లేకపోతే కాంప్లెక్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం ఈ ప్రమాదాలు అనేటివి ఎంత దురదృష్టకరం అంటే ఇది ఒకటి గుల్జార్ హౌస్కి సంబంధించిందే కాదు, భారతదేశంలో అగ్ని ప్రమాదాలు 2022-23 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డేటా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా WHO లెక్కల ప్రకారం 180,000 మంది ఇక్కడ ఈ ప్రమాదాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మన దేశంలో చూస్తే భారతదేశంలో ఇదే సంవత్సరానికి భారతదేశంలో 11,003 చనిపోయినారు. దీంట్లో ప్రమాదాలు అసలు ఏ అంశాల్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, వీటిని ప్రభుత్వాలు దీని మీద ఒక కమిటీ వేసైనా సరే ఈ ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయంటే సిలిండర్ బ్లాస్ట్ ప్లస్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్, ఈ ప్రమాదాలు దాదాపుగా 60% ప్రమాదాలు వీటి వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ కావడం లేకపోతే ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల దాదాపుగా 60% ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక కంపెనీలలో ట్యాంకర్లు పేలడం, విద్యుత్ ఇది 20% ప్రమాదాలు
దీనివల్ల జరుగుతూ ఉన్నాయి. ఒక 20% ప్రమాదాలేమో ఈ కారణంగా జరుగుతూ ఉంటే ఒక 20% ప్రమాదాలేమో ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 20% ప్రమాదాలు ఇంకా ఏది అగ్ని ప్రమాదాలు పెద్ద పెద్ద జరిగినట్టు పరిస్థితిలో జరుగుతూ ఉన్నాయి. అయితే మెజారిటీగా ఇంట్లో విద్యుత్ షాకు తర్వాత సిలిండర్ బ్లాస్ట్లు ఈ కారణంగానే 60% మంది ప్రజలు ఈ బారిన పడతా ఉన్నారు. కాబట్టి ఈ సెక్షన్ పైన చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిపైన ఏది ఒక కన్నేయాలి. మనం అనుమతులు ఇచ్చేటప్పుడు ఇళ్లలో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనం ఇదే అనుకుంటా ఉన్నాం కానీ ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉంటాయి, స్కూల్ కాంప్లెక్స్లలో ఉంటాయి, వాటికి కూడా దారులు ఒకటే ఉంటాయి, పెద్దగా ఏముంటాయి. పుట్టుకున్న అందులో ఏమైనా జరిగితే వందలాది మంది పిల్లలు ఖతమైపోతారు. అంటే అటువంటి ఫైర్ సేఫ్టీ లేనటువంటి వ్యవస్థల పైన సంబంధిత శాఖ దృష్టి సారించాలి. తర్వాత 2 దారులు ఉండే విధంగా చూసుకోవాలి. ఒకటి లిఫ్ట్ ఉంటే తర్వాత ఇంకొకటి మెట్ల దారి. కొన్ని చోట్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నేరుగా 10వ ఫ్లోర్ నుంచి కూడా కిందికి జారేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. సో అటువంటి ఏమైనా తీసుకోవాలి. మన అధికారులు కూడా మాక్ డ్రిల్లు చేసి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది పునరావృతం అవుతూ ఉంది. సో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులతో పాటు అన్ని పార్టీల నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ ఘటనను దురదృష్టకరంగా భావించారు. సో ఒకే కుటుంబంలో ఒక ఇంట్లో ఒక్కరు చనిపోతేనే చాలా బాధపడతారు. 17 మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోవడం అంటే అత్యంత, అందులో మృతుల్లో కూడా 8 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇక్కడ బెంగాల్ నుంచి వచ్చిరంట పాపం. ఏదే అంటే వీళ్ళ వాళ్ళ చుట్టాల దగ్గరికి వచ్చిరట, చూడడానికి చుట్టాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చచ్చిపోయారంట. చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రధానంగా తెలుగు దినపత్రికలు దాదాపుగా ఇదే అంశాన్ని ఇవాళ ప్రధాన వార్తగా తీసుకున్నాయి. అక్కడ చార్మినార్ మళ్ళొక్కసారి వార్తల్లోకి వస్తుంది అనుకోలేదు. మొన్న ఎవరు లాడ్ బజార్లో వీళ్ళు వాక్ చేసిరు కదా, వరల్డ్ బ్యూటీలు వీళ్ళు వాక్ చేసిరు కదా, ఇక ఇక్కడితో చార్మినార్కు మళ్ళీ ఎప్పుడూ ముహూర్తం అనుకున్నాం కానీ ఇంత త్వరగా చార్మినార్ ప్రాంతం మళ్ళీ తెర మీదకి వస్తుందని అనుకోలేదు. దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తల్ని కనుక చూస్తే ఈనాడు దినపత్రికలో కూడా అదే ప్రధానమైనటువంటి వార్త. పొగబట్టిన మృత్యువు చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టారు. బాలికను బయటికి తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చూడొచ్చుగా ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాత పడ్డారు. సో ఇక్కడ చార్మినార్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఘటన జరిగినటువంటి ప్రాంతం అంతా ఇగో ఇక్కడ కనిపిస్తుంది, పక్కన గుల్జార్ హౌస్ చార్మినార్ పక్కనే. చారిత్రక చార్మినార్ సాక్షిగా హైదరాబాద్ పాత బస్తీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరై ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటు గురిచేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న 4 ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెను విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ఘటనా స్థలంలో గుమిగిడిన జనం, అగ్నికిలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది అంటూ చాలామంది ఫైర్ సిబ్బంది అక్కడికి విచ్చేసి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి ఒకసారి దానికి సంబంధించినటువంటి ఫైర్కి సంబంధించినటువంటి విజువల్ చూద్దాం. దయచేసి భయపడే విజువల్స్ ఉంటే ఎవరు కూడా చూడొద్దు. పిల్లలు తీసుకొచ్చి మేకప్ పిల్లని కట్టేసి ఇంకా చాలామంది ఉన్నారు దాంట్లో. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళని కూడా ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేయించడం జరిగింది. ఇదే
చాలా దట్టమైన పొగలు అలుపుకున్నాయి. ఊపిరాడక చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడనే అంబులెన్స్ ఇట్లా టైంకి రాలేదంట పాపం. అంబులెన్సులు టైంకి రాలేదా? కార్లలో తీసుకోరు, సొంత కార్లలో. ఫీల్ అవుతుంది అంబులెన్స్ టైంకి రాలేదని. मैं पकड़ के मारा जी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है इसके ऊपर। कहीं का था वोट देके जिताया कहीं का था बोलो मेरे को। मेरे घर के 16 जने मरे जी। अच्छा रिकॉर्डिंग हो भाई। बच्ची बच जाती थी अगर एम्बुलेंस में ऑक्सीजन बच जाती थी। सगी बहन ना मेरी आपको वहाँ पे देखते हैं ना हम लोग हमारे घर में वो अग्नि का वो जलाने का नहीं है कोई चीज नहीं है। ఇది ఇంకో చోట జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఈ చర్లపల్లి ప్రాంతంలో జరిగినటువంటి మరో అగ్ని ప్రమాదం. దీనిపైన మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి ఎక్కడ ఈ పులి? ఇక్కడ జోగులాంబ దగ్గర. అవును, పులి అది చిత్తపులి. చిరుతపులి. చిత్తపులి రైట్. ఇది అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూసుకున్నాం కదా. ఇట్లా దాదాపుగా ఇది ఇట్లా జరిగితే త్రుటిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం. మైలార్దేవపల్లిలో మంటలు 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. మైలార్దేవపల్లిలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమ్మర్ కావడంతో ఇంకా అగ్ని ప్రమాదాలకు ఒకప్పుడు ఊర్లలో ఏముంటుందంటే గుడిసెలు ఉంటుండే కాబట్టి గుడిసెలు కాలిపోతుండే. గుడిసెలు నిప్పు పడితే కాలిపోతుంది, నిప్పు తోటి అవుతుండే. సో ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఉదయాన్నే ప్రజలందరినీ కలిసివేసినటువంటి విషయం. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలని ఇక్కడ కంటిన్యూషన్లో చూద్దాం. గాలి లేదు, వెలుతురు రాదు, పొగ కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న ఇంటి నిర్మాణ లోపాలే ప్రహ్లాద్ మోదీ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. నిజాం కాలంలో నిర్మించిన పాతకాలం భవనానికి సెట్ బ్యాకులు లేవు. అక్కడ ఉన్న అన్ని భవనాలది ఇదే దుస్థితి. 2 పక్క భవనాలకు ఒకటే గోడ ఉంటుంది. అందువల్ల అక్కడ దాదాపు ఏ భవనానికి 2 వైపులా కిటికీలు ఉండవు. ప్రమాదానికి కారణమైన ప్రహ్లాద్ ఇంటిది అదే పరిస్థితి. G+2 భవనంలో కింద 3 ఫ్లోర్లలో ముత్యాల దుకాణాలు ఉన్నాయి. ఈ భవనానికి ఒకవైపు 4-5 అడుగుల వెడల్పుతో పై పోర్షన్లోకి రాకపోకలు సాగించడానికి మెట్లు నిర్మించారు. ఇక్కడే విద్యుత్ మెయిన్ మీటర్లు అమర్చారు. పై 2 పోర్షన్లో ఉంటున్న వారు రాకపోకలు సాగించడానికి ఇదే మార్గం. అయితే దుకాణాలు మూసివేసిన తర్వాత దీనికి ముందు వైపు షట్టర్ వేస్తారు. లోపల నుంచి తాళం వేసుకుంటే ఇక చీమ కూడా చొరబడలేదు. దీనికి 2వ వైపు సొరంగం లాంటి మెట్ల దారి ఉంది. ఇక్కడ ఒక మనిషి ఎదురైతే 2వ మనిషి ఆగిపోవాల్సిందే. దీనికి కూడా ముందు వైపు షట్టర్ వేసేస్తే గాలి కూడా ఆడదు. దుకాణాలు మూసివేసిన తర్వాత మెట్ల మార్గంలో లోనికి వెళ్ళిన వారు మొదటి అంతస్తులో ఉన్న వరండాలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి ఒక్కో పోర్షన్లో 2 గదుల చొప్పున మొత్తం 2 పోర్షన్లు ఉన్నాయి. వీటికి ముందు వెనక తలుపులు మాత్రమే ఉంటాయి. ఇక వరండా నుంచి మెట్ల మీదుగా పైకి వెళ్తే 2వ అంతస్తులో కూడా ఇలాగే 2 పోర్షన్లు ఉంటాయి. వీటికి ముందు వెనక తలుపులు మాత్రమే ఉంటాయి. ఇగో భవనం పరిస్థితి గిది. 8 గంటల్లో 6 ఏసీలు. గాలి కూడా చొరబడని ఈ ఇంట్లో సహజంగానే వేడిగా ఉంటుంది. అందుకే 8 గదులుంటే 8 గదులుంటే వాటిలో 6 ఏసీలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇంటి యజమాని ఆహ్వానం మేరకు ఇతర కుటుంబాల సభ్యులు రావడంతో మొత్తం 21 మంది అయ్యారు. అంతా మొదటి 2 అంతస్తుల్లో నిద్రించారు. ఏసీలన్నీ వేయడంతో లోడ్ పెరిగి షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా అధికారులు భావిస్తున్నారు. కింద అంతస్తు మెట్ల వద్ద అమర్చిన మెయిన్ మీటర్ల దగ్గర మంటలు మొదలయ్యాక మొదటి 2 అంతస్తుల్లో వెనక వైపున్న 4 ఏసీ కంప్రెషర్లు పేలిపోయాయి. చెక్క నిర్మాణాలతో పాటు మెట్ల వద్ద పార్క్ చేసిన బైకులకు మంటలు అంటుకున్నాయి. వీటిలోని పెట్రోల్ కారణంగా మంటల తీవ్రత పెరిగింది. వాహనాల సీట్ల కవర్లు కాలిపోయి దట్టమైన పొగలు వ్యాపించాయి. అక్కడ ఉన్న షట్టర్ మూసేసి ఉండడంతో పొగ పైకి వ్యాపించి 2 అంతస్తులను కమ్మేసింది. గాఢ నిద్రలో ఉన్నవారు ఈ పొగను పీల్చి మెలకువ వచ్చేలోపే అపస్మారక
స్థితిలోకి వెళ్ళిపోయారు. అపస్మారక స్థితి వెళ్ళి కీ అని రాయాలి, మిస్టేక్ వెళ్ళి ఉంటారని అంచనా వేస్తున్నారు. స్పృహలోకి వచ్చిన ఏం జరిగిందో గ్రహించే లోపే మరింత పొగ పీల్చి పడిపోయి ఉంటారని మృతదేహాలు చూస్తే అదే జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సహాయక చర్యల కోసం తాము లోనికి వెళ్లేసరికి అంతా అపస్మారక స్థితిలోనే ఉన్నారని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఇగో ఇది పరిస్థితి. ఏసీలు పేలిపోయి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఎక్కడికక్కడ మెట్ల దగ్గర ఇది ఉందంట, మీటర్లు ఇట్లా ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం మంటలు రావడంతో మెట్ల నుంచి దిగడం డైవర్షన్ బాక్సులు ఉంటాయి, చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ. అప్రమత్తమైన ఇద్దరు మహిళలు. కింద అంతస్తులో మొదలైన పొగ రెండో అంతస్తుకి వ్యాపించే లోపు అక్కడ నిద్రిస్తున్న మహిళల్లో ఇద్దరికి మెలకువ రావడంతో మెట్ల మీదుగా కిందికి దిగి షట్టర్ తెరిచారు. అగ్ని ప్రమాదం జరిగిందని పెద్దగా కేకలు వేయడంతో ఎదురుగా ఉండే దుకాణాల వారు వచ్చి మరో ఇద్దరిని రక్షించారు. అప్పటికే ఇల్లంతా పొగ కమ్ముకోవడంతో అంతా చీకటిగా మారింది. సహాయం చేసేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని టార్చ్ లైట్ వాడుతూ పొగను తొలగించడానికి యంత్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పటికే కొందరు క్షతగాత్రులు స్థానికులు కిందికి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మరికొందరిని కిందికి దించిరట. క్షతగాత్రులను తలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఇక ఏం జరిగిందనేది ఇక్కడ కంప్లీట్గా మనం చూడొచ్చు. ఇక ఇక్కడ తీవ్ర బాధాకరం ఈ అంశం అని చెప్పి ద్రౌపది ముర్ము గారు చెప్పినటువంటి మాట కంటే ముందు ఇగో ప్రార్థనల కోసం వచ్చి ప్రాణాలకు తెగించట. దట్టమైన పొగలు ఎగిసిపడుతున్న మంటలను లెక్క చేయకుండా 5 యువకులు సాహసం చేశారు. మసీదులో ప్రార్థనలు ముగించుకొని టీ తాగుతున్న గాజుల వ్యాపారి మీర్ జాయేద్ అహ్మద్ అమేరు, ఆ తర్వాత మహమ్మద్ ఇబ్రాహీంతో పాటు మరో ఇద్దరు గుల్జార్ హౌస్ సమీపంలో ఉదయం 6-10 గంటలకు ఓ భవనం నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని గమనించి అటువైపు వెళ్లారు. ఇద్దరు మహిళలను రక్షించండి అంటూ కేకలు వేయడం గుర్తించారు. ప్రాణాలకు తెగించి ఆ భవనంలోకి వెళ్లారు. లోపలంతా పొగతో నిండి ఉంది. ఒకరు అక్కడే కుప్పగూలి కనిపించారు. గడ్డపార తీసుకొని షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్ళగానే ఓ మహిళ పిల్లలను ఒడిలో పెట్టుకొని చనిపోయి కనిపించింది. రుమాల్ను ముక్కుకు కట్టుకొని ఫస్ట్ ఫ్లోర్లోని రూమ్ నుంచి 7గురిని బయటకు తీసాం. మొత్తం 13 మందిని బయటకు తీసుకొచ్చాం. వారంతా అప్పటికే చనిపోయారు. చిన్నపిల్లలు పూర్తిగా కాలిపోయారు. స్పాట్లోనే ఆక్సిజన్ అందుబాటులో ఉంటే కొందరు ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం అని జాయేద్ తెలిపారు. ఈ క్రమంలో మీర్ జాయేద్ అహ్మద్ ఇబ్రాహీం చేతులు కాళ్లకు స్వల్ప గాయాలైనట. అయినా కూడా లెక్క చేయకుండా పోయారు. గాజుల వ్యాపారి మీర్ జావేద్ మంటలు వ్యాపించిన భవనంలో మహిళలు తమ చిన్నారులను కాపాడుకునేందుకు ఒడిలో పెట్టుకున్నారు. కానీ మంటల్లో ఆహుతులయ్యారు. చిన్నారుల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని అలాగే ప్రాణాలు వదిలిన ఆ దృశ్యం చూసి కన్నీళ్ళు వచ్చాయి. భారమైన మనసుతో పెద్దల ఒడి నుంచి పిల్లల్ని బయటికి తీసుకొచ్చామని ఆ యువకులు తెలిపారు. ఆప్తులను కాపాడి అగ్నికి ఆహుతయ్యాడు. అగ్ని ప్రమాదంలో ఘటనలో తమ కుటుంబ సభ్యులను కాపాడడం కోసం అభిషేక్ చేసిన ప్రయత్నం గురించి గుర్తు చేసుకుంటూ అతని మృతదేహం దగ్గర బంధువులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. ప్రహ్లాద్ మోడీ సోదరుడికి కుమారుడి అభిషేక్ మోదీ మంటల నుంచి కొందరిని అభిషేక్ బయటకు పంపించాడు. అతను బయటికి వచ్చాడు. ఇంకా చాలా మంది లోపల ఉన్నట్టు గుర్తించి వారిని కాపాడేందుకు మళ్ళీ లోపలికి పరిగెత్తాడు. ఈ క్రమంలో తమ సోదరి పిల్లలు గుడియా, ఆశ తదితరులను బయటికి పంపించాడు. అప్పటికే మంటలు మొత్తం వ్యాపించాయి. అయినా తన ప్రాణాలు లెక్క చేయకుండా లోనికి పరిగెత్తి మరో బంధువును బయటకు పంపించాడు. ఈ క్రమంలో మంటలకు ఆహుతులయ్యారంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక ఈ ప్రమాదంలో ఒక కోణాన్ని మనం పరిశీలించాలి. అక్కడ మనకి పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో హిందువులు, ముస్లింలు అనేటువంటి భేదాభిప్రాయం మధ్య అక్కడ కాల్పులు జరిగినట్టుగా, అక్కడ 27 మందిని చంపినట్టుగా తెలుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబం హిందువుల కుటుంబం. హిందువుల కుటుంబం ప్రమాదంలో చిక్కుకుంటే ముస్లిం పిల్లలు ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు నిజంగా ప్రజలంతా ఐక్యమత్యంతో ఉన్నారు. రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయాల కోసం కొంతమంది రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తారు. కానీ మాకెందుకులే అది హిందువుల కుటుంబం అని ఆగిపోయినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. వీలైనా తర్వాత ముస్లింల ఆపదలో ఉన్న హిందువులు ఆదుకున్నటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీన్ని, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఈ రకంగా హిందూ ముస్లింల మధ్య చీల్చకండి అని చెప్పి రాజకీయ నాయకులకు రిక్వెస్ట్ చేసుకుంటూనే ఇగో భవనంలోకి వెళ్లేందుకు చేసిన రంధ్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇక రాజకీయ నాయకులు ఈ మిగతా వార్తలు చూస్తే తీవ్ర బాధాకరం అని చెప్పి రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పిల్లలు, స్త్రీలతో పాటు 17 మంది మృత్యువాత పడడం తీవ్ర బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధ తీర్చలేనిది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా సమర్పించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేసినటువంటి వార్తను చూడవచ్చు. ఇక ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం శాఖలని సమన్వయంతో పనిచేయాలని, అగ్నిమాపక సిబ్బందికి సరైన శిక్షణ ఇచ్చి తగిన పరికరాలు సమకూర్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, భాజపా శాసనసభ పక్ష నేత ఎల్లిడి మహేశ్వర్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇక
బాధితులను పరామర్శించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, విజయలక్ష్మి, సివి ఆనంద్ తదితరులు అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి బట్టి చేసినటువంటి వ్యాఖ్యలు. గుల్జారావు సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. 2-3 రోజుల్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు మదిర నుంచి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి అగ్ని ప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహతో కలిసి సమీక్షించారు. అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉస్మానియా మార్చిడి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూశారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. 17 మంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటల వ్యాప్తిని అడ్డుకున్నారు. మంటలార్పే క్రమంలో ఫైర్ ఫైటర్ ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ప్రభుత్వం కూడా హుటాహుటిన స్పందించింది. మంత్రులను, ఉప ముఖ్యమంత్రిని అందరూ తోలింది. సో అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఉంటే బాగుండేది అక్కడికి. ఇదిగో మృతదేహాలు. ప్రమాదం చిన్నదైనా పొగతో అధిక ముప్పు. గుల్జార్ హౌస్ సమీపంలో ప్రహ్లాద్ మోడీ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు పోవడానికి దట్టమైన పొగే కారణమని తెలుస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో తొలుత పొగ వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న వారంతా తేరుకునే లోపే వారి బతుకులు తెల్లారిపోయాయి. చిన్న గదులు కావడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలంతా నిద్రలోనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కాపాడే పరిస్థితి లేకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ప్రమాదం చిన్నదైనా ఎక్కువ మరణాలు సంభవించడానికి పొగే ప్రధాన కారణమని, వెంటిలేషన్ సరిగా లేకనే. అదే పొగ పీలిస్తే ఏమవుతుంది? అగ్ని ప్రమాదంలో సాధారణంగా దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఫర్నిచర్, విద్యుత్ తీగలు వంటివి కాలిపోయి తొలుత నల్లటి దట్టమైన పొగలు వస్తాయి. తర్వాత మంటలు చెలరేగుతాయి. పొగలో ప్రధానంగా సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. పొగ వ్యాపించినప్పుడు ఆ ప్రాంతంలోని ఆక్సిజన్ శాతాన్ని ఈ వాయువులు ఒక్కసారిగా తగ్గించేస్తాయి. ఆ సమయంలో అక్కడెవరైనా ఉంటే ప్రమాదంలో చిక్కుకున్నట్టే. ఈ వాయువులు ముక్కు, నోరు ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఫలితంగా గాలి పీల్చుకునే నాళాలు కుచించుకుపోతాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఊపిరితిత్తుల్లో నిల్వ ఉండే కార్బన్ డయాక్సైడ్ కారణంగా మెదడుతో పాటు గుండె, ఇతర శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. మంటలో చిక్కుకుంటే ఏం చేయాలి? మంటలు వ్యాపించినప్పుడు వీలైనంతగా వేగంగా అక్కడి నుంచి తప్పించుకోవాలి. పనిచేస్తున్న ప్రదేశాల్లో ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారం, అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. తాజా ప్రమాద భవనంలో ఒకటే ద్వారం ఉండడంతో బాధితులను రక్షించడంలో జాప్యం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా పని ప్రదేశంలో అగ్నిమాపక వ్యవస్థ వెంటనే ఆన్ చేయాలి. వాటి నుంచి నీళ్లు బయటకు ఎగజిమ్మితే పొగ, మంటలు తీవ్రత తగ్గుతుంది. దట్టమైన పొగ వ్యాపిస్తే చేతి రుమాలను అడ్డు పెట్టుకొని తొలుత అక్కడి నుంచి బయటపడాలి. సమయం పెరిగే కొద్దీ ప్రాణాలకు ముప్పు పెరిగినట్టే. గదంతా పొగ ఉంటే నడవకుండా నేలపై పాకుతూ రావాలి. పొగ పైకి వెళ్తుంది కాబట్టి మనపై కొంత ప్రభావం తగ్గుతుంది. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి పట్టేయడం, గొంతులో సమస్య ఉండడం వంటివి ఎదుర్కొంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేయాలనేటువంటి కొన్ని ప్రికాషన్స్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించిండు. కొత్త ఇంట్లోకి విగత జీవులై వచ్చిరట. కొత్త ఇంట్లోకి కొద్ది రోజుల్లో మారాల్సి ఉండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. మొత్తం కుటుంబమే అగ్ని ప్రమాదంలో చిక్కుకొని అసూలు బాశారు. పాత బస్తీ గుల్జార్ హౌస్ సమీపం భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ప్రహ్లాద్ మోడీకి 2 కుమారులు కాగా 3 ఏళ్ల క్రితం అత్తాపూర్లోని ఉప్పరపల్లిలో భారీ భవంతి నిర్మించారు. కింద పోర్షన్లో ఇప్పటికే గృహప్రవేశం జరగగా పెద్ద కుమారుడు సునీల్ మోదీ కుటుంబంతో అందులో ఉంటున్నారు. 2వ అంతస్తులో ఇంటీరియర్ పనులు ఇటీవల కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో మొత్తం కుటుంబం అంతా కొత్త ఇంట్లోకి మారాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోడీ, ఆయన సతీమణి మున్నిబాయి, చిన్న కుమారుడు పంకజ్ మోడీ, కోడలు వర్ష మోదీ, మనవడు ఇరాజ్, మనవరాలు అనన్య, ఇదికా, ప్రహ్లాద్ మోడీ సోదరుడు రాజేంద్ర కుమార్ మోడీ, ఆయన భార్య సుమిత్ర, ప్రహ్లాద్ మరో సోదరుడు కుమారుడు అభిషేక్ మోదీల మృతదేహాలను ఉప్పర్పల్లికి తీసుకొచ్చారు. ఒకే కుటుంబంలో 10 మంది మృతదేహాలు ఒకే చోట చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. ప్రహ్లాద్ మోడీ చిన్న కుమారుడు పంకజ్ మోడీ కుటుంబ సభ్యులందరూ అగ్నికి ఆవుతవడంతో అక్కడి వారు బోర్న విలపించారంటూ ఒక వార్త. ఇక త్రుటిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం. మైలార్దేవపల్లిలో మంటల్లో చిక్కుకున్న 8 కుటుంబాలు, 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. అందులో 18 మంది చిన్నారులకు స్వల్ప గాయాలు. నగరంలో ఆదివారం మరో అగ్ని ప్రమాదం వెంటాడింది.
రాజేంద్ర నగర్ పరిధిలోని మైలాదేవపల్లిలో భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం 8 కుటుంబాలకు చెందిన 50 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఘటనలో 18 మంది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. మైలాదేవపల్లి మొగల్స్ కాలనీలో నివాసం ఉండే వైద్యుకు 3 అంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో పాత కొత్త పవర్ మోటార్లను నిల్వ ఉంచుతున్నారు. వాటి కోసం విద్యుత్ స్తంభం నుంచి అనుమతి లేకుండా కనెక్షన్ తీసుకున్నట్టు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం తెల్లవారుజామున అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి మొదటి అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పై అంతస్తులో ఉన్నవారు కిందికి దిగలేక అక్కడే ఉండిపోయారు. వహీద్ భార్య పిల్లలు మాత్రమే బయటికి రాగా 2 వృద్ధులతో పాటు పై అంతస్తులో అద్దెకుంటున్న మరో 7 కుటుంబాలకు చెందిన మొత్తం 50 మంది చిక్కుకుపోయారు. ఆయా కుటుంబాల పెద్దలు 18 మంది చిన్నారులను బాత్రూంలలో ఉంచి రక్షించే ప్రయత్నం చేశారు. చాంద్రాయణ గుట్ట అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిరట. చిన్నారులను రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఇది మరో చోట జరిగినటువంటి ప్రమాదం. విద్యుదఘాతమే కాదు అగ్నిమాపక విద్యుత్ శాఖల బిన్ల ప్రకటనలట. యుగీడ విద్యుదఘాతం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ ప్రకటించగా అది కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుదఘాతం జరిగితే మీటర్ వద్ద డిస్ట్రిబ్యూషన్ బాక్సు, డీబీ బాక్సు, ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పోతుంది. అన్ని చోట్ల ఫ్యూజ్ బాగానే ఉంది. ప్రాథమిక పరిశీలన అనంతరం ఈ ఘటనకు విద్యుదఘాతం కారణం కాదు అని తెలుస్తుంది అని మెట్రో జోన్ చీఫ్ ఇంజనీర్ చక్రపాణి అన్నారు. తమ పరిశీలన ప్రకారం ఈ ఘటనకు విద్యుదఘాతం కారణం కాదని హైదరాబాద్ సౌత్ ఎస్సీ సోమిరెడ్డి తెలిపారు. ఆ నివాసంలో విద్యుదఘాతంతో మెయిన్ వద్ద మంటలు వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించామని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు రావడంతో మొదటి అంతస్తులో ఉన్నవారు తప్పించుకునే మార్గం లేక గదుల్లోనే ఉండిపోయారు. సిబ్బంది వెళ్లి రక్షించే ప్రయత్నం చేయగా అందరూ అపస్మారక స్థితిలోకి ఉన్నారు. దట్టమైన పొగ కమ్మేయడంతో తప్పించుకునే మార్గం లేక లోపలే ఉండిపోయారు అని అగ్నిమాపక. అయితే ఇక్కడ అగ్ని ప్రమాదం వల్ల చనిపోయారనేమో విద్యుత్ శాఖ వాళ్ళు, లేదు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయారని ఏమో అగ్ని ప్రమాదం నివారణకు సంబంధించినటువంటి శాఖ అగ్నిమాపక శాఖ చెప్తున్నటువంటిది. ఇది ఒకరి మీద ఒకరు నెట్టేసుకున్నట్టుగా ఉంది. ఒకవేళ అగ్ని ప్రమాదం వల్ల చనిపోతే, ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోతే అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యానికి అధికారులకు కొంత మెడపడుతుంది. ఒకవేళ విద్యుత్ కారణంగా చనిపోతే ఈ విద్యుత్ మీటర్ల విద్యుత్ శాఖ పైన నిందపడుతుంది. మాదంటే మాది కాదని తప్పించుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడు దినపత్రిక సమగ్రంగా అగ్ని ప్రమాదానికి గురించినటువంటి అంశాన్ని రాసుకొచ్చింది. అదే ఈ ప్రమాద వార్త. పొగబట్టిన మృత్యువు. ఇక చనిపోయిన వాళ్ళంతా మృతి చెందిన ప్రహ్లాద్ మోడీ, ఆయన సతీమణి మున్నిబాయి, చిన్న కుమారుడు పంకజ్ మోడీ, కోడలు వర్ష మోడీ, ప్రహ్లాద్ మోడీ సోదరుడు రాజేంద్ర కుమార్ మోడీ, ఆయన భార్య సుమిత్ర, మరో సోదరుడు కుమారుడు. ఇగో వీళ్ళందరూ కూడా అగ్నికి ఆకుతైపోయారు. ఇగో కాలిపోయిన ప్రమాదం అనంతరం ప్రహ్లాద్ మోడీ నివాసం ఇగో ఇలా కాలిపోయి మొత్తం మంటలు అంటుకున్నాయి. 11 ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు ప్రమాద ప్రాంతానికి చేరాయి. అగ్నిమాపక శాఖ డీజీ చెప్పినటువంటి మాట, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయారట. మొత్తం పనులుండడంతో వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డారట. ఇంకా ఇలా ప్రాణాలతో బయటపడ్డోళ్ళు చూడు. ప్రహ్లాద్ మోడీ పెద్ద కుమార్తె రజనీ అగర్వాల్ కుటుంబం సనత్ నగర్లో నివాసం ఉంటుంది. ఆమె కుమార్తె ముంబైలో ఉంటున్నారు. కుమారుడు కుశాల్ ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి ప్రహ్లాద్ మోడీ ఆహ్వానంతో కుమారుడితో కలిసి రజనీ పుట్టింటికి వెళ్లారు. అయితే శనివారం రాత్రి తన తండ్రి రమ్మనడంతో కుశాల్ సనత్ నగర్లోని ఇంటికి తిరిగి వచ్చాడు. దాంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక ప్రహ్లాద్ మోడీ రెండో కుమార్తె శీతల్ జైన్, రాజేష్ జైన్ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 4 రోజుల క్రితం ఆమె 3 పిల్లలతో తండ్రి వద్దకు వచ్చారు. డిగ్రీ చదువుతున్న ఆమె పెద్ద కూతురు రిషి జైన్ పరీక్షకు హాజరవ్వాలని శనివారం ఉదయమే రాజీవ్ నగర్లోని సొంతింటికి చేరింది. అగ్ని ప్రమాదంలో ఆమె తల్లి, తమ్ముడు రిషబ్ జైన్, చెల్లి 6 షిజైన్ ప్రాణాలు కోల్పోయారు. ఇక విషయం తెలిసిన వెంటనే తండ్రితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న రిజైన్ గుండెల విషయాలా రోధించిందంటూ అమ్మగారింటికి పోయి బతికింది. అవును, కొన్ని సందర్భాలు అట్లా ఉంటుంది. ఇది ప్రమాదానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయం. పోడులోను సిరులు ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం. రాష్ట్రంలో పోడు భూములకు వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదక సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని అమలు చేయబోతోంది. తద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకాన్ని సోమవారం నాగర్ కర్నూలు జిల్లా మననూరు ఐటీడీఏ పరిధిలో అమరాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పోడు పట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని, అంటే విద్యుత్ సౌకర్యం లేని అటవీ ప్రాంతాలైన చోట సోలార్ సిస్టమ్ పెట్టి, పంపు సెట్లు పెట్టి, బోర్లు వేసి 100% సబ్సిడీ తోటి 6 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ఇవాళ ప్రారంభించబోతా ఉంది. సో రానున్న 5 ఏళ్ల పాటు 12,600 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పిండు. లష్కరే కీలక నేత సైఫుల్లా హతం. ఇక సింధులో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి ఈడనట.
ఐఐఎస్సి సిఆర్పిఎఫ్ క్యాంపు పైన లష్కరే కీలక నేత సైఫుల్లాని ఎవరో చంపేసిరట గుర్తు తెలియని వ్యక్తులు. అయ్యో పిఎస్ఎల్వి C61 విఫలం, 3వ దశలో సాంకేతిక లోపం తలెత్తిందట. దానికి సంబంధించినటువంటి క్లిక్ చేయి ఒకదాని మీద, ఏదో ఒకదాని మీద క్లిక్ చేయన్నా. ఇదే నిన్న పొద్దున్నే మనం అనుకున్నాం కదా సాంకేతిక లోపం వచ్చిందని PSLV C61 का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से अपने उद्दिष्ट कक्षा की ओर अपना सफर जारी कर चुका है. చాలా రోజుల తర్వాత There's a magnificent lift-off. The morning sky made brighter by the PSLV. EOS-09 on its journey to orbit. అయితే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఓకే, కానీ థర్డ్ స్టేజ్లో ఇబ్బంది అయిందంట. ఇబ్బంది అయింది. అక్కడనే కూల్చేసారు దాన్ని, పైన పేల్చేసిండ్రు. పరిపాలన సౌధంలో చక్కనమ్మలు ముద్దుగుమ్మలు చక్కనమ్మలు సచివాలయాన్ని సందర్శించిన 107 దేశాల పోటీదారులంటూ వాళ్లకు ఓ పండుగ వాతావరణం ఉందన్న. ఇక బాంబు పేలుళ్లకు రియాల్సెస్. ఏపీలోని విజయనగరంలో నిర్వహణ, దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు పన్నాగం, ఆన్లైన్లో రసాయనాలు కొనుగోలు, ఉగ్రకుట్ర భగ్నం. దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రలను దర్యాప్తు సంస్థలు ఆదిలోనే భగ్నం చేశాయి. దీనిపై ఏపీలోని విజయనగరంలో నమోదైన కేసు దర్యాప్తు క్రమంలో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసిరట. బాంబు పేలుళ్లకు రియాల్సెస్ చేసిరట. వీళ్ళని ఎన్కౌంటర్ ఎట్లా చేయాలనో ఒకసారి రియాల్సెస్ పబ్లిక్ ముంగట చేసి కథం చేసి పడేసారు కొడుకుల్ని. సో ఇవాళ కొత్త పథకాన్ని ప్రారంభిస్తా ఉంది తెలంగాణ పేపర్లో యాడ్ అది ఉంది, అన్ని పేపర్లు ఉంది యాడ్, అది చాలా పేపర్ల. ఇంకా గత ప్రభుత్వం ఫుల్ పేజీలు ఇచ్చేది, పావుల పనికి బారాన ప్రచారం. ఇంకా నయం వీళ్ళు సగం పేజీలు ఇస్తున్నారు. పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం అంటూ వెలుగు దినపత్రిక కూడా ఇదే వార్తను ప్రధాన వార్తగా తన పత్రికలో పెట్టింది. 17 మంది మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు. G+2 బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్, పేలిన 3 ఏసీ కంప్రెసర్లు, చెలరేగిన మంటలు, బయటకు వెళ్లే దారి లేక 3 సజీవ దహనం, ఊపిరాడక మరో 14 మంది కన్నుమూత అంటూ ఒక వార్త. గెట్ టుగెదర్ పేరుతో కలుసుకున్న అన్నదమ్ముల కుటుంబాల ఆనందం తెల్లవారిలోపే ఆవిరైపోయింది. అగ్ని ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. 8 మంది చిన్నారులు, 4 మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. 3 సజీవ దహనం కాగా పొగతో ఊపిరాడక మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే. గెట్ టుగెదర్ కోసం కలుసుకొని మృత్యు ఒడిలోకి. ప్రమాద టైంలో బిల్డింగ్లో దాదాపు 30 మంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘటన. ఇంకొద్దిసేపు అయితే నిద్రలేస్తారు. బిల్డింగ్ మొత్తానికి టన్నెల్ తరహాలో ఒక్కటే ఎంట్రీ. పొగతో నిండిపోయిన బిల్డింగ్. హుటాహుటిన రంగంలోకి ఫైర్ సిబ్బంది, పోలీసులు, 9 మంది రెస్క్యూ. తర్వాత సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, అధికారులు. గుల్జార్ హౌస్ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, బాధితులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటన. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు. ఘటనపై విచారం. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనను వెలుగు దినపత్రిక ఇదే అంశాన్ని కూడా ఫోటోతో సహా ప్రధాన వార్తగా తీసుకొచ్చింది. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర. ఇక ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న 2 అరెస్ట్. తెలంగాణ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్. ఇక సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ ఆదేశాలతో హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్కు యత్నం. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు, ఉగ్ర కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అట. హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర చేసిరట. ఇక ఇవాళ ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభం. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ప్రారంభించనున్న సీఎం. వారం రోజులు వానలు. నిన్న వానలన్నారు, వానన్న కొట్టలే, నిన్న కొట్టలే. అవునుగా. రాష్ట్రం అంతటికి ఎల్లో అలర్ట్. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్. తగ్గుతున్న టెంపరేచర్లు. 4 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదు. మిగతా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల లోపే రికార్డు. అత్యల్పంగా హైదరాబాద్లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది వెలుగు దినపత్రికలో ఫ్రంట్ పేజీలో ఉన్నటువంటి హాఫ్ పేజీ వార్తలు. ఇక వెలుగు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఇస్రో బాణం గురి తప్పింది. ఇక సిఎస్ఎల్వి C61 3వ దశలో సాంకేతిక సమస్య. గది తప్పిన రాకెట్ దిశ మార్చేందుకు ఇస్రో ప్రయత్నం చేసింది. ఫలించకపోవడంతో రాకెట్ నింగిలోనే పేల్చివేత. కక్షలోకి చేరకపోయినా EOS 9 ఉపగ్రహం అట. అయ్యా, పైన అది మొదటి దెబ్బ. ఇది చాలా కాలం తర్వాత. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపల పూర్తిగా కాలిపోయిన దృశ్యం. భవనం లోపల నుంచి చిన్నారిని తీసుకొస్తున్న ఫైర్ సిబ్బంది. మృత్యుజాల. 17 మంది
చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం అంటూ ఆంధ్రజ్యోతి కూడా ఇదే వార్తను ప్రధాన వార్తగా తీసుకుంది. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 వృద్ధులు ఉన్నటువంటి వార్తను చూడొచ్చు. ఇక స్థానిక వ్యాపారి ఇంట్లో ఉదయాన్నే చెలరేగిన మంటలు, భయంతో ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న 10 మంది పొగ వేడి కారణంగా అపస్మారక స్థితిలోకి ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వారిలో చాలా మంది మృతి. పక్క భవనం గోడలకు రంధ్రాలు వేసి ప్రమాదం జరిగిన భవనం లోపలికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఆగుజోడు ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహం. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం అని చెప్పి ఫైర్ డీజీ నాగిరెడ్డి, షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళు ఏమీ లేవు అని చెప్పి సిఈ చక్రవాణి చెప్తున్నటువంటి మాట. ఇంత ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవట, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదట. ఎందుకు మరి ఇదిగా ఏందో పోరి. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, బాధిత కుటుంబాలకు ఫోన్లో రేవంత్ పరామర్శ, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం. సంఘటనా స్థలానికి బట్టి పొన్నం దామోదర, మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, క్షతగాతులకు 50,000 అని చెప్పి ప్రధాని మోడీ ప్రకటించినటువంటి వార్త. ఇందులో ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్త. అయితే ఇక మందుబాబులకు ఈ కరెంటు షాక్ దాటి పెడితే మందుబాబులకు షాక్ వార్త ఇక్కడ చూడండి. పైసలు పెరిగినాయట. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, క్వార్టర్కు 10, ఫుల్ బాటిల్కు 40 పెంపు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కార్కు నెలకు 160 కోట్ల అదనపు ఆదాయం. చీప్ లిక్కర్, బ్రీజర్కు పెంపు నుంచి మినహాయింపు. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కార్. మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మందుబాబులు మీరు ఎన్ని షాకులు ఇచ్చినా మందుబాబులు తడిచేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. వాళ్ళు పెంచుకోనికి దమ్ముంటే 200% పెంచు, 400% పెంచు. ఎక్కడన్నా మందుబాబులు రోడ్డెక్కి ధర్నా చేయంగా చూసిరా? ఎట్టి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచిరని లేదు. దయచేసి మందుబాబుల మీద ప్రేమతోటి రాజకీయ పార్టీలే ధర్నా కూర్చోవాలి. అటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు ఎర్రజెండా పార్టీలు. చారణ విద్యుత్ ఛార్జీలు పెంచితేనే మీరు ఊకోరా? ఇక ఇంతగానం ధర పెంచినప్పుడు మీరు రోడ్డు ఎక్కాలి కదా. వాళ్ళు అంతో ఇంతో ప్రభుత్వాన్ని నడిపి నారాయణ గారు, రాఘవులు గారు, మీ అనుభవం అంతా ఇక్కడ రంగరించాలి కదా. ఇప్పుడు మందుబాబుల పరిస్థితి ఏంది మరి? వాళ్ళ నుంచి అయితే డిమాండ్ లేదు. ఎందుకు పెంచిన ఏం కథ అని ఏం తప్పింది కదా, పెంచుకోపో, బతుకుపో అన్నట్టుగా వాళ్ళకు, బతుకని అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి. ఇది రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్ 40 చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకు 160 కోట్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. కాగా క్వార్టర్ 110 రూపాయలకు అమ్ముతున్న చీప్ లిక్కర్ ధరను ఆ మాత్రం నెలకు 160 కోట్లు అంటే ఇంకొక 40 కోట్లు కలిస్తే ఈ ఉద్యోగస్తుల పెండింగ్లు ఏవైతే బకాయిలు అయితే అయిపోతాయి. సో దయచేసి ఎవరైతే మద్యం ప్రియులారా మీరు మనసు నొచ్చుకోకండి. ఇప్పుడు మేము ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ పెండింగ్ డిఏలు కానీ, బకాయిలు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాల్సింది. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని తాగాల్సింది, మీరే ఆదుకోవాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్. 160 కోట్ల రూపాయలు, నెలకు 160 కోట్ల రూపాయలు మీరు అదనంగా కడతా ఉన్నారు. 10 రూపాయలు పెంచితే 10 రూపాయలు పెంచినావు, 10 రూపాయలు పెంచితేనే 160 కోట్ల అదనపు ఆదాయం అంటే చిన్న మాట కాదు. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని దీన్ని ఈ బాధతో ఇంకేమైనా ఎక్కువ తీసుకొని డ్రింకర్స్ అసోసియేషన్ కూడా తీసుకొని మీరు కూడా ఎవరు ఆందోళనకు దిగకండి. ధరల పెంచిర్రు ఏం కథ అని చెప్పి మీరు కూడా ఆందోళన చెందకండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది బలహీనమైనటువంటి ఆర్థిక పరిస్థితితోటి ఇబ్బంది పడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కిక్కెక్కాలంటే మీరు మద్యం సేవించాల్సిందిగా, ఆర్థిక కిక్కెక్కడానికి మీరు మద్యం సేవించాల్సిందిగా మీకు రిక్వెస్ట్. ఇక హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర, 2 అరెస్ట్ చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు. నిందితులకు ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయంట. భారత్ సిమ్ కార్డులతో వాట్సాప్ అట. సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదుల చేతికి నంబర్లు. ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో అస్సోం, రాజస్థాన్, తెలంగాణలో ఏకకాలంలో సోదాలు, దాడులు. 7 అరెస్టు, 948 సిమ్ కార్డుల స్వాధీనం. సంగారెడ్డిలో పట్టుబడ్డ మొఫిసిల్ ఇస్లాం అట. పాక్లో లష్కరే ఉగ్రవాది ఫసీవుల్లా హతం. సింధు ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు. భారత్లో జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర. ఇక సౌరగిరి జల వికాసం నల్లమల్లో ప్రారంభం. నేడు మాచారంలో సోలార్ పంప్ సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సభ, ఆపై స్వగ్రామానికి కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి హైదరాబాద్కు వస్తాట. సొంత ఊరికి పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఉంటుంది గుడి. మున్నేరు పాలేరు లింక్ కెనాల్ను 162.54 కోట్లు విడుదల. సముద్రంలోకి పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లింపు. సీఎం రేవంత్ సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగులేటి. 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ అట, ఎగ్జిబిటర్ల నిర్ణయం. ఇక ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో కూడా ఆ పేజీయే ప్రధానమైనటువంటి వార్తలు ఉంటాయి. ఇక శనార్థి తెలంగాణ తీసుకుందాం.
ఇక ఇందులో కూడా పాత బస్తీలో విషాదం, గుల్జార్ హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకొని 17 మంది మృతి. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు. పేలిన ఏసీ కంప్రెషర్, షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటల అదుపు కోసం 10 అగ్నిమాపక యంత్రాల వినియోగం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు, స్థానిక అధికార బృందాలు. ప్రధాని మోడీ, రాహుల్, రేవంత్, కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి ఘటన చూస్తా ఉన్నాం. ఇక అంబులెన్స్ వచ్చినటువంటి విజువల్ చూస్తా ఉన్నాం. కాకపోతే కాస్త ఆలస్యంగా అంబులెన్స్లో ఆక్సిజన్ లేదనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అదొక జరిగింది. ఇక్కడ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వార్త మనం 2వ పేజీలో చూడొచ్చు. ఇక కొనసాగుతున్న భీకర యుద్ధం అంటే ఇది ఎక్కడదో ఏంది, హాజరు ఫుల్, విధులు నీళ్ళు. ఎంజిఎం డైట్లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం అట. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఫోటోలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇదే వార్తను శనార్థి తెలంగాణలో కూడా ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర భగ్నం చేసిండ్రు, 2 వ్యక్తుల అరెస్టు. విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలు. ఇక డమ్మీ బ్లాస్టుకు ప్రణాళికలు ముందే పసిగట్టిన ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు. గ్రేట్, అసలు మంచి పని చేసిరుగా. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. 10 రోజుల్లో కేరళను తాకే ఛాన్స్. 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు. వెల్లడించిన వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన చేసింది. ఇక యాదాద్రికి పోటెత్తిన భక్తులు, దైవ దర్శనానికి బారులు తీరిన భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఖజానాకు 42 లక్షల ఆదాయం. వెల్లడించిన ఆలయ అధికారులు. బందోబస్తు నిర్వహించిన పోలీసులట. యాదగిరి గుట్ట నిన్న కిక్కిరిసిపోయింది. ఇక మందుబాబులకు షాకు. రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు. క్వార్టర్పై 10 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు. చీప్ లిక్కర్ ధరలు యథాతథంగా పెట్టిరాట. వాళ్ళకు కొంచెం వాళ్ళ మీద దయదలిచిరు. దయగల మొగుడు తలుపుల దగ్గర వేసుకొచ్చిందట, అట్లా ఎవరు చూడకుండా. వైన్ షాపులకు సర్క్యులర్ జారీ చేసిన ఎక్సైజ్ శాఖ. త్వరలోనే అమల్లోకి రానున్న కొత్త ధరలు. ప్రభుత్వానికి ఏడాదికి 2000 కోట్ల రూపాయల ఆదాయం అట. రైట్. దాయాది కాపీ పేస్ట్ వ్యవహారం. భారత్ దౌత్య నీతిని ఫాలో అవుతున్న పాకిస్తాన్. మంచిదే కదా, భారత్ పోయేటువంటి శాంతియుత మార్గంలో మరిస్తే తప్పే ఉంది. విదేశాలకు తమ ప్రతినిధి బృందాలను పంపాలని నిర్ణయం. మోడీ నిర్ణయం తీసుకున్న వెంటనే షహబాజ్ డెసిషన్ తీసుకున్నట. అంటే వాళ్ళ గురించి చెడ చెప్తామని చెప్పేసి మా గురించి మేము చెప్పుకుందాం. వీళ్ళు వచ్చిపోయాక వాళ్ళు వచ్చి కలుసుకున్నారు. హైదరాబాద్ అందాలకు ఫిదా. భాగ్యనగరంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరి. ప్రభుత్వ ఆతిథ్యాన్ని స్వీకరించిన సుందరిమన్లు. కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం సందర్శన. ఘన స్వాగతం పలికిన మంత్రులు. ఆకట్టుకున్న డ్రోన్ షో. ఇక పిఎస్ఎల్వి C61లో సాంకేతిక సమస్య. 3వ ఆర్బిట్లో రాకెట్ దారి తప్పింది. అయితే ఇస్రో చైర్మన్ నారాయణ చెప్తా ఉన్నాడు. ఇదిట్లుంటే కుటుంబ సమేతంగా కాటారంలో దళిత సంఘాలతో మల్లన్న సమావేశం. మల్లన్న అభిమాని సత్యం కూతురు పెళ్లికి హాజరు. ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీర్మానం. నిన్న సరస్వతి పుష్కరాలకు హాజరు కావడం జరిగింది. మేము అందరం కూడా పోయినాం. పుణ్యస్నానాలు ఆచరించి దర్శనాలు చేసుకొని అక్కడ ఏర్పాట్లు ఏదైతే పుష్కరాల కోసం చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, సో కాస్త ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏర్పాట్ల విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అయితే ట్రాఫిక్ జామ్ అనేది కొంత ఇబ్బంది పెడతా ఉంది. ఎందుకంటే నిన్న ఆదివారం ఇంకొక 4-5 రోజులు మాత్రమే ఈ పుష్కరాలు ఉన్నట్టున్నాయి. ఆ పుష్కరాలకు ప్రజలు భారీగా పోతా ఉన్నారు. ఇక మూగబోనున్న థియేటర్లు, ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం. జూన్ 1 నుంచి బంద్. అసలు ఎవడు చూస్తుండు థియేటర్లకు పోయి? ఎవడు చూస్తోడే చూస్తలేరు. ఓటీటీ బీటీటీ అంటారు. మందుబాబులకు షాకు. కంటిన్యూషన్ వార్త. ఇక హైదరాబాద్లో అందాలకు ఫిదా. ఇక గన్నులు బయటరు. మంచిగా ఉన్నది. కాల్పులు ఎవరి మీద తుపాకులు పట్టుకొని సుస్తురిగా ఎవరి మీద కాల్పులు చేసి పాడవుతారు. కొనసాగుతున్న భీకర యుద్ధం. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. 100 మందికి పైగా 100 మందికి పైగా మృతి చెందిరట. ఇక ఎంజిఎం ఆసుపత్రిలోనైతే హాజరు ఫుల్ అంటే విధులు నిల్లు. ఎంజిఎం డైక్లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం. నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు. కలెక్టర్ విచారణ జరిపించాలి. ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయట. హాజరు ఫుల్ ఉంటుందట, విధులు నిల్లు. దివ్యాంగుడికి సీట్ ఇవ్వడం లేదు. పొట్టి శ్రీరాములు వర్సిటీ తీరు సరికాదు. జర్నలిజం డిపార్ట్మెంట్లో వికలాంగుల కోట అమలు చేయాల్సిందే. బాధిత విద్యార్థి బాలస్వామి ఆవేదన అంటూ జెన్యూన్గా ఇతనికి రావాల్సినటువంటి సీటును అన్యాయం చేశారు. ఇక హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర భగ్నం చేసిండ్రు. బంగ్లాలో చైనా అధికారుల రహస్య పర్యటన అంట. గట్టిగా చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు. యాదాద్రికి పోటెత్తిన భక్తులు. అనే గుట్టకి ఆదివారం కావడంతో పొంచి ఉన్న నకిలీ విత్తనాల బెడద అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శనార్థి తెలంగాణలో నకిలీ విత్తనాల ప్రమాదం పొంచి ఉంది. రైతులారా జాగ్రత్తగా ఉండండి. ప్రజా సమస్యలకు పాతరేసిన పాలకులు. గుంతలమయమైన గుండాల మండలం కేంద్రానికి వెళ్లే రోడ్డు. ప్రభుత్వ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిది ఉంటుంది. బియ్యం ఏమైనా అదే తీరు అదే దందా. సన్న బియ్యం అక్రమాలపై జిల్లా అధికారుల కొరడ. 1 నెలలోనే 2 డీలర్లు సస్పెండ్ అట. అనంతగిరి మండలంలో తనిఖీలు చేయని అధికారులు
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా తనిఖీలు చేయాలని డిమాండ్ అట. సన్నబియ్యం కూడా అవే అక్రమ దందా. అక్రమ వసూలకు పాల్పడుతున్న మీ సేవ కేంద్రాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనపు వసూలు. మీ సేవ పోర్టల్ ద్వారా దాదాపు 500లకు పైగా సేవలు. సర్వీస్ ధరల పట్టిక కనిపించని పరిస్థితి చోద్యం చూస్తున్న అధికారులు అంటూ మీ సేవలలో కూడా చేస్తున్నట్ట. ఇక ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రోటోకాల్ పంచాయతీ జరుగుతూ ఉంది. మాకు అవమానం జరిగిందనేటువంటి మాట. సో ఇక మిగతా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఎడిషన్లను మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న మేము పర్యటన చేసినటువంటి దానికి సంబంధించినటువంటి వార్తలతో పాటు ఈ సినిమా వార్తలు, అలాగే నిన్న గుజరాత్ టైటాన్స్ ఒక్క వికెట్ కూడా పోకుండా 200 రన్లు చేసిరు. వాళ్ళు 200 చేసిరా, 196 ఏమో చేసినట్టున్నారు. మొత్తానికి అద్భుతమైనటువంటి విజయం సాధించారు. ఐపీఎల్ మళ్ళా స్టార్ట్ అయింది. మొదటి రోజు ఆట వర్షావర్పణం అయిపోతే రెండో రోజులో ఫలితం తేలింది. చాలా వీళ్ళని ఒకసారి చూద్దాం. సెక్రటరియట్ వైరు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తీసి రెడీగా పెట్టు. ఉందా? లింక్ పంపించేసి. ఇదే డ్రోన్ షో. ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ డ్రోన్ షోలు నిర్వహించారు. సౌండ్ లేకుండా పెట్టింది. ఇది ఫోటో సార్, ఫోటో లెక్క ఉంది. అది ఫోటో, ఇదేమో తెలంగాణ తల్లి ఫోటో. డ్రోన్ షో ఎవరు? ఇది డ్రోన్ షోకి సంబంధించింది. ఇగో అన్న నేను చూపిస్తాను, మీ కళ నెరవేరుస్తా. ఇది సెక్రటేరియట్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మీద సంతకాలు చేస్తూ ఉన్నారు ముద్దుగుమ్మలు. ఇక వీళ్ళని ఎంత వాడాలో అంత వాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. వీళ్ళకు కూల్యాలు ఏమైనా గట్టిస్తురా మరి? వట్టిగానే వీళ్ళతో 30 తులాల బంగారం పెడతారు అంటారు. 30 తులాల బంగారం ఎందుకు పెడతారు? నువ్వు గమ్మత్తున్నాం. ఎవడో అట్లా పుకారు లేపంగానే దాన్ని పట్టుకుంటే ఎట్లన్నా. గుజరాత్ దర్జాగా ఐపీఎల్ టోర్నీలో గుజరాత్, పంజాబ్, బెంగళూరు ఈ గమ్యం చేరని నిఘా నేత్రం విఫలమైన PSLV C61 ప్రయోగం కక్షలోకి చేరుకొని ఉపగ్రహం. CJIకి ఇచ్చే గౌరవం ఇదేనా? తొలిసారి స్వరాష్ట్రానికి వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని CJI జస్టిస్ గవాయ్ తప్పు పెట్టారు. చీఫ్ జస్టిస్ ఒక దళితుడు అయినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాలే పాటించలేదు. ఇంత అవమానిస్తుందా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఇది చదవాల్సినటువంటి వార్త. ఏం జరిగిందనేది. నాలుగు 6 ఇగో మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై జస్టిస్ గవాయ్ అసంతృప్తి. 3 వ్యవస్థలు పరస్పర గౌరవించుకోవాలంటూ హితవు. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. CJIగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం ఆయన తొలిసారి తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. CJI తొలిసారి అధికారిక పర్యటనకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ లేదా నగర పోలీస్ కమిషనర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఈ నెల 14న CJIగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ గవాయ్ని మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ సన్మానించింది. ఆ కార్యక్రమం నిమిత్తం ఆయన ఆదివారం ముంబై చేరుకున్నారు. CS, డీజీపీ, పోలీస్ కమిషనర్ స్వాగతం పలకకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ దీన్ని ఎత్తి చూపారు. నేను మహారాష్ట్రలోనే పుట్టి పెరిగా. CJI హోదాలో తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడం ఏ మేరకు సబబో CS, డీజీపీ ఆలోచించుకోవాలి. నేనే ప్రోటోకాల్ కోసం బలవంతం చేయడం లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థను ఇవ్వాల్సిన గౌరవం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రస్తావిస్తున్నా అని వివరించారు. ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఉపయోగించేవారు. ఇగో అది ఉపయోగిస్తే ఈ డీజీపీ అందరూ అయిపోయేది అని జస్టిస్ గవాయ్ సరదాగా వ్యాఖ్యానించారట. రాజ్యాంగమే అత్యున్నతం. ఒక అతను దళితుడనే కదా, చీఫ్ జస్టిస్ దళితుడనే కదా ఆయనకు అవమానం చేసిండ్రు వీళ్ళంతా. గిట్లుంటారు చూడ్రి. ఆయన ఎప్పుడు దిగిపోతారా అని ఎదురు చూస్తుంటారు వీళ్ళంతా.
ట్రంప్ టీంలో మాజీ ఉగ్రవాదులు ఉన్నారట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా సంఘంలో ఇద్దరు మాజీ ఉగ్రవాదులను శ్వేత సౌధం చోటు కల్పించింది. ఉగ్రవాదులను కూడా పెట్టుకున్నాడు కదా. లష్కరే కీలక నేత హతమైనటువంటి వార్త. ఇక 140 మంది మృతి. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై జరిపిన తాజా వైమానిక దాడులకు సేమ్ ఇందులో కూడా సాక్షి దినపత్రికలో కూడా ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది బలి, మృతుల్లో 8 మంది చిన్నారులు, అందరూ బంధువులే. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ లో పెను విషాదం. అడుగడుగునా నిర్లక్ష్యమే. గుల్జార్ హౌస్ ప్రమాద భవనంలో అన్ని ఉల్లంఘనలే. సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఊపిరాడకే మృతి చెందారు. సాక్షితో ఫైర్ డీజీ నాగిరెడ్డి. గుల్జార్ హౌస్ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం సహా ప్రముఖుల దిగ్భ్రాంతి. ఎగిసిపడుతున్న అగ్నికలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఘోరాతి ఘోరంగా జరిగిపోయింది. ఇది ఎవరికి కూడా ఇట్లాంటి ఘోరం రాకూడదు. గమ్యం చేరని నిఘా నేత్రం. విఫలమైన PSLV C-61 ప్రయోగం. కక్షలోకి చేరుకొని ఉపగ్రహం. గుజరాత్ దర్జాగా IPL టోర్నీ ప్లే ఆఫ్కు చేరుకుంది. ఇక ఉగ్రకుట్న భగ్నం. హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర చేసిరట. ఇద్దరు ఐసిస్ సానుభూతి పరులు అరెస్ట్ చేశారు. రైట్గా డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర చేసినట్ట. సంగారెడ్డిలో ఉగ్ర కలకలం జరిగిందట. సో ఇది ఇక సాక్షిలో కూడా హాఫ్ పేజీ మాత్రమే. ఇక నమస్తే తెలంగాణ ఇందులో యాడ్ ఏం రాదు, ఎందుకంటే ఇది ఈమె ప్రతిపక్షాలు ఉంది. ఇప్పుడు కక్షలోకి చేరని EOS 9 నింగిలోకి వెళ్ళిన తర్వాత PSLVలో సాంకేతిక సమస్య వచ్చింది. ఈ అగ్నికిలలో ఆగిన ఊపిరి. గుల్జార్ హౌస్లోని ఓ భవనంలో చెలరేగిన మంటలు. ప్రమాదంలో 17 మంది మృతి అంటూ ఈమె కూడా ఇదే ప్రధాన వార్త రాసుకొచ్చింది. మృతుల్లో ముక్కుపచ్చలారని 8 మంది చిన్నారులు. దట్టమైన పొగ కమ్ముకొని ఎక్కడికి వారు అక్కడ మృత్యువాత అంటూ ఒక వార్త. ఇక ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ ప్రమాద స్థలికి వెళ్ళని ముఖ్యమంత్రి. మరి ఈయనేడి ప్రతిపక్ష నాయకుడేడి? ఈయన పోవాలగా మరి. సీఎం అంటే సరే రాలేదు, ఆయన మంత్రులను తోలిండు. ఆ ఏర్పాటు మీ ఈనేడుండో మీ సారేడు అమ్మా. ప్రతిపక్ష నేత రావాలి, ప్రతిపక్ష నాయకుడు రావాలి కదా. ఈడ 17 మంది కదా. మీరు మెదక్ జిల్లా గతంలో ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గం మాసాపేట కాడ రైలు యాక్సిడెంట్లో 17 మంది చిన్నపిల్లలు చచ్చిపోతే కూడా ఓలెక్కేసి 23 మంది చచ్చిపోయారు. 23 మంది 17 మంది చిన్నపిల్లలు చచ్చిపోతే. ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయట. మంత్రి పొన్నంకు నిరసన సేగా. కనీస సహాయక చర్యలైనా సరే ప్రభుత్వం దగ్గర లోపాలు లేవని కాదు. అంబులెన్స్లో నీళ్లు ఏది ఆక్సిజన్ లేకపోవడం, ఫైర్ ఇంజన్లో నీళ్ళు లేకపోవడం, ఇదంతా కూడా తప్పే. దాన్ని ఎవరు సమర్థిస్తలేదు. ఈ తప్పు ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం కొంత ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా అగ్ని ప్రమాదాలు జరగాలి, చనిపోవాలని కోరుకోరు. అయినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందే. రెండో విషయం ఏంటంటే, మనం ఈ వార్త రాసినప్పుడు గతంలో కేసీఆర్ గారు కొండగట్టు కాడ చచ్చిపోతే పోలే, 60 మంది చచ్చిపోతే పోలే. అప్పుడు ప్రభుత్వం ఈ పత్రికకు కేసీఆర్ నిర్లక్ష్యం కనిపించలేదు. కానిస్టేబుల్ కిష్టే కుటుంబానికి కేసీఆర్ భరోసా ఇచ్చినట్టు. కిష్టే కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపు అంటూ ఒక వార్త. పాత వార్తను ఏమో మరి. లిక్కర్ ధర పెంపు. ఇక హరీష్ రావు గారిని మెచ్చుకోవాలి. ఆయన ఒక్కడే తాగుబోతుల గురించి మాట్లాడుతున్నారు. ఏది ఈ శాఖ గురించి. క్వార్టర్పై 10, ఆఫ్పై 20, ఫుల్ బాటిల్పై 40 వడ్డింపు. మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ రెండోసారి షాక్ ఇచ్చిందట. చీప్ లిక్కర్, బీర్ మినహా అన్ని మిగతా వాటిపై మోత. గుట్టుగా TGBCL యాప్లో ధరలు అప్డేటు. ఇప్పటికీ సర్క్యులర్ను బయటపెట్టని సర్కార్. ధరల పెంపును ధృవీకరణ. ప్రభుత్వం కూడా భయపడకండి, ఎందుకంటే ఇక్కడ మద్యం ప్రియుల నుంచి మీకు ఏదో నిరసన ఏమీ రాదు. నిరసన వాళ్ళు బాధతో ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు తప్ప, కానీ ఇంకో కోటర్ ఎక్కువ తాగుతారు. బీర్లు బార్లను నమ్ముకొని పాలన. ఎక్సైజ్ ఆదాయంలోనే తెలంగాణ రైజింగ్. ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్కు పాలన. అయ్యా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఊర్లు పోరగాలు సర్వనాశనం అయిపోయారు. కొత్త ఇసుక పాలసీ బూమరాంగ్ అట. ప్రజలపై భారం మోపిన ఫలితం శూన్యం. సర్కార్కు 100 కోట్లు తగ్గిన ఆదాయం. అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చిరుబురు. పాలసీపై పునరాలోచనలో పడ్డ అధికారులట. శ్రీలంకలోకి నైరుతి ప్రవేశించిందట. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్. పెండింగ్ వేతనాలు మర్చిపోండి. మినీ అంగన్వాడీలకు మొండి చేయి. పట్టించుకోని మంత్రి సీతక్క. అధికారులు. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిలో టీచర్లు. ఉద్యమమే శరణ్యం అంటున్న యూనియన్. ఇక ఇరిగేషన్ బిల్లులు ఇవ్వద్దు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎంఓ ఆంక్షలు. జలసౌద చుట్టూ చిన్న కాంట్రాక్టర్ల ప్రదక్షిణ. ఇవి కేసీఆర్ కట్టినవేనట. కమాండ్ కంట్రోల్ సచివాలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. అద్భుతమైన కితాబు. సెల్ ఫోన్లతో బంధించి మురిసిన అందగత్తలు. రేపు ఎల్లుండి టీఆర్ సందర్శన. 31వ మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్ జరగబోతా ఉందట. కేసీఆర్ హయాంలో కట్టించిన సెక్రటేరియట్ వద్ద మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు అందరూ కేసీఆర్ పైసలే పెట్టిన కేసీఆర్
వాళ్ళు కేసీఆర్ ఇంటి వాళ్ళంతా ఉపాధి హామీ కూలి పనికి పోయి ఇటుకలు పెట్టి సిమెంట్ వేసి కట్టారు. రైతులు నిండా మునిగాక అడావిడి అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత అంటూ ఇదైతే కొంతవరకు వాస్తవమే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు జనం. ఈ జమ్మూ కాశ్మీర్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య, తుపాకీతో కాల్చుకొని మృతి చెందినట సాంబా జిల్లాలో ఘటన. ఇక హైదరాబాద్లో భారీ పేలుళ్ల కుట్ర జరిగింది. దాన్ని బ్లాస్ట్ చేసిరు పోలీసులు అధికారులు ముందు జాగ్రత్తగా గుర్తించి రైట్గా